దీనిలో ప్రధానంగా అందరూ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అరెస్టులు జరిగింది టెండర్ల ఉల్లంఘన మీద తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనేది ఆధారాలు లేని ఆరోపణ అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వార్తలన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలివి తక్కువగా ఆరోపణ చేశాడో, తెలివి ఎక్కువై ఆరోపణ చేశాడో, లడ్డూ ప్రసాదంలోనే నూనె అంటే పంది నూనె, పంది కొవ్వు ఇలాంటి జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణ చేసి ఇరుక్కుపోయాడు. ఇవాళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆయన రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఎలా బయటపడాలి ఏమిటి అనే దాని మీద. దానిలో భాగంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఒక సిస్టమ్, నేను ఒకటి ఇందాక చెప్పినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పగడ్బందీ అనే సిస్టమ్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి పదార్థాన్ని చెక్ చేసే సిస్టమ్ ఉంది. ఆ చెకింగ్లో ఫెయిల్ అయితే కిందకి వెళ్తాయి, ఫెయిల్ కాకపోతే కొండ మీదకి వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫెయిల్ అయిన 18 ట్యాంకర్లు కిందకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఫెయిల్ అయిన 14-19లో 14 ట్యాంకర్ల కిందకు వచ్చాయి. ఇంకెక్కడ ఉంటుంది అవకాశం? ఏమిటి అన్యాయం? మనం రాజకీయ ఆరోపణలు చేసినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం మీద, అన్నప్రసాదాల మీద, భక్తుల మీద చేయటం ధర్మమా? నీకు రాజకీయంగా మా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. ఎంత బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతున్నటువంటి దేవాలయం అది. ప్రపంచం వ్యాపితంగానే పేరు ప్రఖ్యాతులు గాంచిన దేవాలయమే. శుభ్రతలోను, నాణ్యతలోను, ప్రసాదాల తయారీలోను దాన్ని ఏదో ఒక విధంగా అపవిత్రమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అని చెప్పి నమ్మించి మోసం చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాన్ని భగవంతుడు క్షమిస్తాడా? ఆలోచన చేయమని మనం చేస్తున్నా. సో ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆ దుర్మార్గమైన ఆలోచనకి మీరు చెప్పినట్టుగా భగవంతుడు సహకరించడు. ఇది వాస్తవం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి 4 సంవత్సరాలకి వాస్తవాలు బయటకు వస్తాయి కదా. వాడని నెయ్యిలో కల్తీ ఉందని సర్టిఫికెట్ వస్తే ఆ లడ్డూలో కల్తీ ఉందని చెప్పేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నీచుడైన చంద్రబాబు నాయుడికి వస్తుంది తప్ప మరెవరికి రాదు. దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడికి వస్తుంది తప్ప మరొకరికి రాదు. వాడని నెయ్యిలో ఏదో ఉందని ఏం మాటలు ఇవన్నీ కూడా? పైన భగవంతుడు ఉన్నాడు కదా, వాస్తవాలు గమనిస్తున్నాడు కదా. ఇలాంటి దుర్మార్గం ఎలా సపోర్ట్ చేస్తాడు? ఇది గమనించాలి. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి భగవంతుని వాడుకునేటటువంటి నీచమైన సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం చాలా తప్పు. అఫ్కోర్స్ చేయమని, ఇంకా ఆరోపణలు చేయమని జగన్మోహన్ రెడ్డి గారి మీద భగవంతుని అడ్డం పెట్టుకోకుండా చాలా ఆరోపణలు చేయొచ్చు రాజకీయంగా, నో ప్రాబ్లం, వీ కెన్ ఫేస్ ఇట్. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గం కదా. ఇంకా చాలా రాజకీయాలు ఆరోపణలు చేయొచ్చు. నేను బ్రహ్మాండంగా అమలు చేశాను, సంక్షేమ కార్యక్రమం చెప్పే దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అమలు చేశాడు. అట్లా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ లేదు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఏదో ఒక గుడ్డగాల్చి ముఖాన వేసి తుడుచుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందువల్లనే అలా చేయటం వల్లనే, అలాంటి ఆలోచన విధానాన్ని, అలాంటి పద్ధతుల్ని చంద్రబాబు నాయుడు గారు అనుసరించడం వల్లనే 8 మాసాలు ఎండి 9వ మాసం వచ్చింది. ఇప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంతో పెరుగుతున్నటువంటి విషయాన్ని కొలబద్దలు ఏమీ లేవు, కానీ మన మనసుకు అర్థమవుతాయి, చంద్రబాబు నాయుడు గారి మనసుకు కూడా అర్థమవుతాయి. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రబలుతా ఉన్నది. ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేకపోతున్నారు. నెరవేర్చలేకపోగా డబ్బులు లేవంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందేమో నేను సంపద సృష్టిస్తా అన్నాడు. మొన్న ఇక్కడ చెబుతున్నాడయ్యా, సంపద సృష్టించగానే నేను అన్ని పథకాలు అమలు చేస్తాను, ఆ డబ్బులు ఎలా సంపాదించాలో నా చెవులో చెప్పమంటున్నాడు. ఈయన చెవులో చెబితే ఈయనెందుకు ముఖ్యమంత్రి? నేనేమో సృష్టిస్తా అనేమో ఎన్నికలకు ముందు బ్యాండ్ పెట్టుకున్నాడు. ఇవాళేమో నువ్వు చెవులో చెప్పాలంటే వచ్చి డబ్బులు ఎలా సంపాదించాలో చెవులో ఈయనకి చెవులో చెప్పేటట్టయితే ఇంక ఈయనెందుకు ముఖ్యమంత్రి? నాకు అర్థం కాల. సంపద సృష్టిస్తా, అనుభవం ఉంది నాకు అని కోతలు కోసేసిన చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సంపద సృష్టించలేక, అప్పులు పుట్టక,
సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గ్యారెంటీలు తీసుకొని 26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని అమరావతిలో రోడ్లు వేయాలనే తాపత్రయంలో తప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన లేదు, చెయ్యలేడు, చెయ్యబోడు. కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ని సహకరించదు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి వీలు లేదు. నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడమే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజులు అని చెబితే అదే చెప్పాడు. చివరికి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలే అమ్మఒడి లేదే, 2, 3, 4 అన్నారు, ఒక్కడికి లేకుండా పోయింది. రైతు భరోసా అంటే అదేమన్నాడు, ఏదో ఇది అన్నదాత సుఖీభావ్ అన్నాడు, లేదు 20,000 అన్నాడు, అది లేదు. సో నేనేది ఏంటంటే ఇక ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే అమలు చేయలేని దుస్థితిలోకి ఈ చంద్రబాబు నాయుడు గారు నెట్టబడ్డాడు. ఇంకా సంపద సృష్టించేది ఎప్పుడు, ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది ఎప్పుడు, ప్రజలు ఈయన్ని నమ్మేది ఎప్పుడు? అయితే ఆయనకు ఒక పెద్ద నమ్మకం ఉంది, ఇంకా 4.5 సంవత్సరాలకు కదా, ఏం చేద్దామని చూద్దామని. అప్పుడు మళ్ళీ ఇంకో నాటకం ఆడదాం, మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇంకో అబద్ధం ఆడదాం, మళ్ళీ ఇంకో డ్రామా వేద్దాం అనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని డే 1 నుంచి అమలు చేశాడు, గుర్తుపెట్టుకోండి. నేను కాదు, ఆయన ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను. అది నా బాధ. మంచిదే అన్నా తమ్ములు, అయితే రూపాంతరం చెంది ఇలా మారింది. కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. దాని పేరు ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో, జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి అని చెప్పే మాట ప్రకారం. చిరంజీవి గారు ఏమన్నాడు, ఇది మారి అదేయింది అన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమన్నా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాను. బాగా ఉన్నది చెప్పాను, బాగా చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీకు ఏం కావాలో అది అడుగుతావు అంతే. లడ్డూ ప్రసాద్ అని ఉంది, ఏదేదో అడుగుతున్నారు మీరు, నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీరు నన్ను. రాజకీయ అనుభవం లేదని ఎక్కడన్నా నేను, రాజకీయాలకు పనికిరాదు, ఆయన మంచోడు అన్న, కొద్దిగా కర్కశంగా కొద్దిగా ధైర్యంగా ఉండాలని నా ఉద్దేశం, అంతే తప్ప వేరే అది సర్టిఫికెట్ ఆయనకి నేను ఇచ్చేది. నేను ఇస్తున్న ఒక మంచి సర్టిఫికెట్ ఎవరికి? రాజకీయాలకు పనికిరాడంటే అతి మంచివాడు, అతి సౌమ్యుడు, ఎవరినన్నా ఏమైనా విమర్శించాలన్నా కూడా ఎందుకులే అనుకుంటాడు. అట్లా కుదరదు కదా రాజకీయాల్లో. ఇప్పుడు నాకు చాలా సన్నిహితంగా ఉండే అవతల పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా విమర్శిస్తున్నా, నాకు సన్నిహితులైన వాళ్ళు కూడా. అట్లా పార్టీ స్టాండ్ కాబట్టి అలాంటి స్టాండ్ పాపం ఆయన తీసుకోలేడు. అందువల్ల తీసుకెళ్ళి శుభ్రంగా ఢిల్లీ కోటకు అప్పచెప్పాడు కాంగ్రెస్కి. ఎవరిని అడుగుతున్నా? నన్ను. ఆయన అడుగు. అవును, ఆయన ఇప్పుడు జనసేనలో ఉన్నట్టుగా అర్థం ఉంది నువ్వు చెప్పే లెక్క ప్రకారం. ఇది ముదిరి అది తొండ ముదిరి ఓసరి వెళ్ళి అయింది అన్నట్టుగా ఇది ముదిరి అది అయిందంటే ఏదో. ఓకే, థ్యాంక్ యూ.